నాగేశ్వర్ గారు, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న ఫస్ట్ టాపిక్, రేవంత్ రెడ్డి మోదీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ మాటలపై ఇటు బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ సామాజిక వర్గం ఏంటో చెప్పండి అని. అసలు దీనిపై బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలకు జరిగిన మాటల యుద్ధం ఏంటో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో, దుందుడుకు విధానంతో, రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి, అవాక్కులు చెవాక్కులు పేలే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కులాలను దశల వారీగా బీసీలో చేర్చడం జరిగింది. 1972లో బంజారాలను, అంటే తెలంగాణలో లంబాడీలను ఎస్టీలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు లంబాడీలు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయంపై మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర నుంచి విశ్లేషణ తీసుకుందాం. నాగేశ్వర్ గారు, మొత్తం ఇప్పుడు రాజకీయాలన్నీ, రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ కన్వర్టెడ్ బీసీ పదాన్ని, ఆ కౌంటర్ని ఎలా చూడాలి? రాజకీయ నాయకులు తమ నరేటివ్ చెప్పడానికి కొద్దిగా ఆకర్షణీయంగా చెప్తారు. అది అవమానకరంగా చెప్పిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆకర్షణీయంగా చెప్పకపోతే పేపర్లో రాయవు, టీవీలో రాదు కదా. అందుకనుక రేవంత్ రెడ్డి దాన్ని తెలివిగా కాస్త చమత్కరించి కన్వర్టెడ్ బీసీ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే నరేంద్ర మోడీ జన్మతః బీసీ కాదు, అంటే ఆయన కులం మొదట్లో బీసీ కాదు, తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని బీసీగా చేశారు. అందువల్ల ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ బీసీ అనేది ఆయన వాదన. సో ఈ వాదన కరెక్టా రాంగా అనే దానికన్నా ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ ఆర్గ్యుమెంట్. కిషన్ రెడ్డి అన్నమాట నిజం. ఎందుకంటే బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా చాలా కులాలని దశల వారీగా చేరుస్తారు. దశల వారీగా చేరినప్పుడు కన్వర్ట్ అని అనవచ్చా? ఇప్పుడు ఉదాహరణకి ఆయన లంబాడీలు ఉదాహరణ ఇచ్చారు తెలంగాణలో. ఇప్పటికీ కూడా లంబాడీలు కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగానే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఎస్టీగా 1972లో వచ్చారు. సో వాళ్ళని కన్వర్టెడ్ ఎస్టీ అనవచ్చా అని అన్నారు. కానీ ఇందులో లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, టెక్నికల్ మీనింగ్ కాదు. ఇందులో పొలిటికల్ మీనింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ తాను బీసీని, తాను వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ప్రధానమంత్రిని అంటూ మోడీ చెప్పుకుంటున్నారు, బీజేపీ చెప్పుకుంటుంది. చూడు, దేశ ప్రధానే బీసీ, మేము దళితుల్ని రాష్ట్రపతి చేశాం, మేము ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశాం, అందువల్ల సామాజిక న్యాయానికి మేమే అసలు సిసలు వారసులము అని బీజేపీ ఒక పొలిటికల్ క్లెయిమ్ చేసుకుంటోంది. ఆ పొలిటికల్ క్లెయిమ్ను కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ నాయకుడైన రేవంత్ రెడ్డి కాదు, ఈయన పుట్టిన సమయంలో నరేంద్ర మోడీ జన్మించిన సమయంలో ఆ కులం బీసీ కాదు, తర్వాత ఆ కులాన్ని బీసీలో వ్యూహాత్మకంగా మోడీయే చేర్చుకున్నాడు, అందువల్ల ఆయన బీసీ కాదు, పొలిటికల్ రీజన్స్ రీత్యా బీసీ అయ్యాడు అన్నది అందులో ఉన్న ఎసెన్స్. ఇక దీనికి కౌంటర్గా కిషన్ రెడ్డి అన్నది కూడా ఉన్నది, రాహుల్ గాంధీ మతం ఏది, కులం ఏది అని. ఇప్పుడు మోడీ తాను బీసీని అని చెప్పుకుంటూ, మా నాయకుడైన మోడీ బీసీ అని చెప్పుకుంటూ బీజేపీ రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్నప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి కౌంటర్ చేశాడు. ఇందులో మోడీ కులాన్ని ఏమీ రేవంత్ రెడ్డి ప్రశ్నించలేదు కదా, మోడీ కులాన్ని అడగలేదు కదా. కానీ భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ మతాన్ని, కులాన్ని అడుగుతోంది. ఇది కొత్త కాదు, ఇదివరకు చాలాసార్లు బీజేపీ ఈ ప్రశ్న వేసింది, అవహేళనగా కూడా మాట్లాడారు. అంటే రాహుల్ గాంధీ మతం ఏది, కులం ఏది అని. సో ఒక నాయకుడి విధానాల గురించి ప్రశ్నించాలి తప్ప ఆ నాయకుడు ఏ కులము, ఏ మతం అని లెక్కలేసుకుందామా? సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ కులమైతే, ఏ మతమైతే సమస్య ఏంటి? ఆయన చేస్తున్న వాదన, ఆయన చెప్తున్న మాటలు, ఆయన విధానాలు సరైనవా కావాలని మనం ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ
నాయకుల కులాల మతాల లెక్కలు వేస్తే కరెక్ట్ కాదు. అయితే రాహుల్ గాంధీ తన కులం ఆధారంగా మతం ఆధారంగా రాజకీయం చేస్తే బీజేపీ కౌంటర్ చేయొచ్చు. కానీ ఆయన కులం ఆధారంగా మతం ఆధారంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం ఏమీ రాజకీయం చేయలేదు కదా. సో ఆయన నేను గతంలో నేను కూడా ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణుణ్ణి అని తన గోత్రంతో సహా చెప్పిన సందర్భం ఉంది. ఇలాగే ఆయన మతం కులం అడిగినప్పుడు అలాంటప్పుడు కౌంటర్ చేసినా కాస్త అర్థం ఉంది. ఇప్పుడు కాంటెస్ట్ కూడా లేదు కదా. అప్పుడైనా కులాన్ని మతాన్ని మన ఇష్యూ ఎప్పుడు చేయకూడదు. సో వారి వ్యక్తులు ఇష్టప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏ కులం, వాళ్ళ పిల్లలకి కులం ఉంటుందా? అందువల్ల ఒకవైపు హిందువులంతా ఒకటే, అసలు హిందుత్వం అని చెప్తూ మళ్ళీ కులాల లెక్కలు ఏంటి, మతాల లెక్కలు ఎందుకు? కారణం ఏంటంటే ఆయన వంశాన్ని ప్రశ్నించడం. అంటే ఇందిరాగాంధీ భర్త మతం ఏంది, ఇందిరాగాంధీ మతం ఏంది అనేది చెప్పడం. సో నెహ్రూ కుటుంబము ఈ దేశ స్వాతంత్రోద్యమానికి చేసిన సేవల గురించి అసలు అవసరం లేదు. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా చేసిన అంశాలతో సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంది? ఫిరోజ్ గాంధీ మతం ఏది, ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్నాక మతం ఏది? ఈ లెక్కలు వేసుకుందాం, ఈ జమ లెక్కలు. ఇప్పుడు దేశం కోసం తీవ్రవాదుల చేతిలో మరణించిన ఇందిరాగాంధీ గురించి మాట్లాడుకుందామా, ఫిరోజ్ గాంధీ మతం ఏదని మాట్లాడుకుందామా? ఇందిరాగాంధీ విధానాలపై నువ్వు విమర్శించవచ్చు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ పైన బీజేపీ పెద్ద విమర్శ చేస్తోంది, న్యాయమైన విమర్శ కూడా అది. నేనేమో ఎమర్జెన్సీని సమర్థించను. అందువల్ల ఎప్పుడు కూడా నాయకులు కులాల మతాల ప్రస్తావన కన్నా వారి విధానాల మీద చర్చించవచ్చు. ఈవెన్ మోడీ విషయంలో కూడా అదే. మోడీ మతం కులాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ మోడీ కన్వర్టెడ్ బీసీ అనే విమర్శ ఎందుకు వచ్చింది అంటే అది జస్టిఫైడా కాదా కూడా నేను అనలేదు. దానికి ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే మేమే సామాజిక న్యాయానికి అసలు సిసలు ఇస్తాదారులమని బీజేపీ చెప్పుకుంటోంది కనుక ఆ నరేటివ్ను కౌంటర్ చేసేందుకు ఒక కౌంటర్ పొలిటికల్ నరేటివ్గా అన్న మాట వేరు. ఒక వ్యక్తిని అవమానించడానికి ఆ వ్యక్తిని పర్సనల్గా అటాక్ చేయడం వేరు కదా. ఇది రాహుల్ గాంధీని పర్సనల్గా అటాక్ చేయడం, అక్కడేమో మోడీ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. ఆ తేడా గమనించాలి కదా. ఓకే, కానీ ఇక్కడ బీజేపీ నాయకులు చెప్తున్నది కులాలను ఆయా పరిస్థితులను బట్టి బీసీలో చేర్చడం తొలగించడం అనేది ఆయా పరిస్థితులను బట్టి జరిగే ప్రక్రియ. ఇక్కడ కన్వర్టెడ్ బీసీ అని అనడం ద్వారా దాన్ని అవమానించినట్టే కదా అనేది. అసలు తొలగించడం అంటూ ఉండదు మన దేశంలో. ఒకసారి బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ చేస్తే తొలగించిన ఉదాహరణ లేదు. ఓన్లీ చేర్చడమే తప్ప తొలగించడం అనే కాన్సెప్ట్ ఏపీలో కాపు కులస్తులను చేర్చారు. మొదలు ఎక్కడ తొలగించారు? ఏపీలో కాపులను బీసీలుగా లేరు కదా. తెలంగాణలో కాపులు బీసీ, నీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే తేడా. ఉమ్మడి రాష్ట్రంలో అలా మీకు ఒక కులం ఒక ప్రాంతంలో రాష్ట్రంలో ఉంటారు. ఎక్కడ కూడా బీసీగా తొలగిస్తే మామూలు గందరగోళం అవుతుందా? అంత చిన్న విషయం కాదు కులాన్ని రిజర్వేషన్ల పరిధిని తొలగించడం. ఇక్కడ అంటే అభ్యంతరం కన్వర్టెడ్ అన్న పదం పైన, కన్వర్టెడ్ అనే పదం పైన అభ్యంతరం చెప్తే చెప్పచ్చు. నా పాయింట్ ఏంటంటే ఆ కన్వర్టెడ్ అన్న పదాన్ని ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో చూడాలి అని. బీజేపీ ఆ పొలిటికల్ కాంటెస్ట్లో చూడదలుచుకోకపోతే విమర్శించుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఆ పొలిటికల్ కాంటెస్ట్ విడగొట్టి కన్వర్టెడ్ అన్నారు కదా, కులం కన్వర్టెడ్ ఉండదు కదా. కులం మతం మాత్రమే కన్వర్ట్ చేసుకోవచ్చు. మన దేశంలో కులం మార్పిడికి స్కోపే లేదు. మతం మార్పిడి ఉంటుంది తప్ప మతం అనేది విశ్వాసం, కులం అనేది జన్మతః వచ్చే జాడ్యం అది. సో అందువల్ల కులం మారదు, మతం మారచ్చు. మతాలు మారినా కులాలు మారదు. మీరు గమనిస్తే రెడ్డి క్రిస్టియన్స్ ఈవెన్ ఇప్పుడు రెడ్డి క్రిస్టియన్ అమ్మాయి మాల క్రిస్టియన్ అబ్బాయికి పెళ్లి చేస్తారా? చేయరు మీకు ఇప్పటికీ కూడా. అందువల్ల కన్వర్ట్ అయిన తర్వాత కూడా మతం మారినాక కూడా కులం మారలేదు మన దేశంలో. అందువల్ల మతం కన్నా కులం చాలా పవర్ఫుల్. అందుకే కదా బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను మండల్ పాలిటిక్స్ బాగా యూపీలో బీహార్లో ఎదుర్కొంది కదా. సో అందువల్ల ఇండియాలో కాస్ట్కు ఉండేటువంటి ప్రత్యేకత అది ఒక రకమైన. ఆ ప్రత్యేకత అంటే మతం మారినా కూడా చాలా సందర్భాల్లో కులం మారదు, అలాగే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు రెడ్డి క్రిస్టియన్స్ నీకు మాల క్రిస్టియన్స్ ఈక్వల్గా చూస్తారా? ఇంపాసిబుల్, చూడరు. పెళ్ళిళ్ళు జరుగుతాయా? సో అందువల్ల కులానికి ఉండే ప్రత్యేకత ఇది ఇక్కడ. అందువల్ల కన్వర్టెడ్ కులం ఉండే స్కోపే లేదు. కులం మార్పిడి జరగదు దేశంలో, మతం మార్పిడి జరుగుతుంది. ఎందుకంటే మతం విశ్వాసానికి సంబంధించింది. మతం అనేది జన్మతో సంబంధం లేదు, మతం విశ్వాసంతో సంబంధించింది. అందువల్ల కన్వర్టెడ్
రిలీజన్ ఉంటుంది, కన్వర్టెడ్ మతం కులం ఉండదు. అయితే రేవంత్ రెడ్డి అన్న కాంటెక్స్ట్ అది పొలిటికల్ కాంటెక్స్ట్గా చూస్తే తప్పు కాదు. లేదు మీరు కన్వర్ట్ అన్న పదం ఎందుకు వాడారో అంటే రాజకీయాల్లో కాస్త క్రియేటివ్గా ఒక విషయాన్ని వ్యక్తీకరించడానికి చాలా సందర్భాల్లో వాడుతుంటారు చాలా పదాలు కదా.